పూజ్యశ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రంగనాథ్ మాస్టర్ గారికి, లలిత మేడం గారికి, జూమ్ సెషన్లో పాల్గొన్న అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, సమగ్ర జీవన సూత్రాల్లో భాగంగా మనకి ముఖ్యంగా వంటల్లో ఉపయోగించే వంట నూనెల గురించి తెలియజేసుకుంటామండి. అంటే వంట నూనెలు అంటే ఎలాంటి నూనెలు తీసుకోవాలి, వంట నూనెలు ఎందుకు తినాలి, అసలు వంట నూనెలు వాడడానికి కారణం ఏమిటి, దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఎలాంటి నూనెలు తీసుకోవాలి మనం ఇప్పుడు తెలియజేసుకుందామండి. అయితే వంట నూనెలు ఎందుకు తినాలి అంటే, అసలు వంటలు వాడడానికి కారణం శరీరంలోని నరాలు మనకి దృఢత్వం కోసం తీసుకోవాలి, అలాగే మెదడు అభివృద్ధి కోసం తీసుకుంటాము. అయితే మెదడు అభివృద్ధి అనేది చిన్నపిల్లల్లో సహసిద్ధంగా ఉండే వంట నూనెలు తీసుకోవాలి. వంట నూనెల్లో ఏం తీసుకోవాలండి? ప్రధానంగా సహజ సిద్ధంగా ఉండే వంట నూనెలు తీసుకోవాలి. అయితే ఈ వంట నూనెలు మామూలుగా ఆర్టిఫిషియల్గా వాడేస్తాం, రిఫైన్డ్ ఆయిల్స్ తీసుకుంటూ ఉంటాం. అలాంటి వాటి వల్ల పార్కిన్సన్ డిసీజెస్, ఆల్జీమర్స్, మతిమరుపు వస్తూ ఉంటుంది. అలాగే పెద్దల్లో పార్కిన్సన్ అంటే తొందరగా వృద్ధాప్యం వచ్చేస్తుంది అనమాట. వాళ్ళకి నరాలు పట్టుతూ ఉండదు, వాళ్ళు నడవలేకపోండి, షేక్ అయిపోతూ ఉంటారు. ఇలాంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. చిన్నపిల్లల్లో మెదడుకు సంబంధించిన అంటే బుద్ధిమాంద్యం వస్తుంది, మెంటల్ రిటార్డ్ అయిపోతూ ఉంటారు. అలాగే అసలు ఈ మార్కెట్లో మనకి వాడే ఆయిల్స్ అన్ని రిఫైన్డ్ ఆయిల్స్ చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయి కాబట్టి తొందరగా మనం అవి తీసుకుంటూ ఉంటాం. అయితే అలాంటి ఆయిల్లో ఏముంటుందంటే 75% వైట్ పెట్రోలియం ఆయిల్ అనేది ఉంటుంది. అంటే ఇది పారాఫిన్ ఆయిల్ అంటారండి దీన్ని. అంటే దీంట్లో పారాఫిన్ ఆయిల్ 75% ప్లస్ 25% ఆయిల్. మనం ఏం కావాలనుకుంటున్నామో ఆ ఆయిల్ని ప్యాక్ చేసి అమ్ముతారు. అంటే 75% వైట్ పెట్రోలియం కలర్ ఆయిల్, దీంట్లో కలర్ కానీ స్మెల్ కానీ ఉండదండి. అంటే పారాఫిన్ ఆయిల్ తీసుకుంటారు. అలాగే 75% కోకోనట్ ఆయిల్ తీసుకోవాలనుకున్న, గ్రౌండ్ నట్ ఆయిల్ అయినా ఏదో ఒక ఆయిల్ వాళ్ళు మిక్స్ చేసి అమ్మేస్తారు కాబట్టి అవి ఇది అంత ఆరోగ్యానికి మంచిది కాదు. అంటే అవి వాళ్ళ ప్రయోజనం కోసం కంపెనీల వాళ్ళు అట్రాక్ట్ చేసి మనకి అమ్ముతూ ఉంటారనమాట, రిఫైన్ చేసి. అయితే వాళ్ళకి మన ఆరోగ్యంతో పని ఉండదు కాబట్టి మన ఆరోగ్యం గురించి మనమే శ్రద్ధ తీసుకుని ఏం తీసుకుంటున్నాము, ఎలా తీసుకుంటున్నాము అనే ఆయిల్స్ మనం పట్టించుకోవాలి, మనకు మనమే పట్టించుకోవాలి. కాబట్టి రిఫైన్డ్ ఆయిల్ తీసుకోకుండా మనకి సహజ సిద్ధంగా తీసిన ఆయిల్ మాత్రమే వాడాలి. ఎలాంటి ఆయిల్ తీసుకోవాలంటే, రిఫైన్డ్ ఆయిల్ కాస్ట్ తక్కువ కదా అని తక్కువని కొనేసుకుని వాడుతూ ఉంటారు, చీప్ అండ్ బెస్ట్, కాస్ట్లో తేలిగ్గా దొరుకుతుందని. అయితే ప్రజలు దీనికి బాగా అట్రాక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళు కూడా ప్రజల్ని అట్రాక్ట్ చేసుకుని దాని ద్వారా వాళ్ళ కంపెనీలు బాగుపడడం కోసం వాళ్ళు చక్కగా హ్యాపీగా వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని సేల్ చేసుకుని వాళ్ళు సొమ్ము చేసుకుంటూ ఉంటారు. కానీ మనకేం జరుగుతుంది, బాడీలో ఉన్న జీవకణాలన్నీ చంపేసి రిఫైన్డ్ ఆయిల్ మొత్తం ప్రధానంగా దీనిలో క్యాన్సర్కి కాజ్ అవుతుందండి, క్యాన్సర్కి దారితీస్తుంది అనమాట. అలాగే హార్ట్లో బ్లాకేజెస్ ఏర్పడడం కూడా జరుగుతుంది. అంటే హార్ట్లోకి వెళ్ళే రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఏర్పడిపోయి దాని ద్వారా హార్ట్ అటాక్ అనేది రావడం జరుగుతుంది. అయితే మరి దీనికి ఎలా సొల్యూషన్ ఏమిటి అంటే, సహజ సిద్ధమైన ఆయిల్ని తీసుకోవాలి. ఎలాంటి ఆయిల్స్ అంటే గానుగ ఆయిల్, అలాగే గానుగ ఆడిస్తారు కదండి, మనకి దొరుకుతుంది కదా కొన్ని షాప్స్లో, స్పెషల్గా గానుగ నూనె అమ్ముతారు. అలాంటి ప్లేసెస్లో కానీ కోకోనట్ ఆయిల్, అలాగే నువ్వుల నూనెలు తీసుకోవాలి. అయితే కొన్ని ఇప్పుడు మెషిన్స్ కూడా మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి మెషిన్స్, కానీ కొన్ని ప్లేసెస్లో కూడా మెషిన్స్ వేరుశనగ నూనె అవి తీసుకునే మెషిన్స్ కూడా యూనిట్స్ వచ్చాయి కాబట్టి మనకి తీసుకుని మనం కూడా చేసుకోవచ్చు. లేదా అలాంటి షాప్స్లో మనం కూడా మెషిన్ యూనిట్ ఆడిస్తే మనం యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఆయిల్ని మరి
ఎందులో నిల్వ ఉంచుకుంటాము అంటే స్టీల్ వాటిలో కానీ నిల్వ ఉంచుకోవాలి. గాజు సీసాలో కానీ ఈ ఆయిల్స్ని ప్రిజర్వ్ చేసుకోవాలి. అంతేగాని మనం ప్లాస్టిక్ వాడరాదు. ప్లాస్టిక్ బాటిల్స్లో వాటుకున్న కెమికల్స్ ఇందులోకి వెళ్ళి ఎక్స్చేంజ్ అయ్యి మళ్ళీ మన హెల్త్కి ప్రాబ్లం వస్తుంది కాబట్టి ప్లాస్టిక్ని నిషేధం చేయబడింది. అయితే వీళ్ళు ఏమంటారంటే కంపెనీస్ వాళ్ళ ప్రోడక్ట్స్ సేల్ చేసుకోవడం కోసం మీకు కొలెస్ట్రాల్ ఉంటుంది, సహజసిద్ధమైన ఆయిల్స్ వాడితే అంటారు. కానీ అలాంటి వాళ్ళ ప్రచారం కోసం దీన్ని అలా చేశారు కాబట్టి మన ఆ విషయాన్ని నమ్మకుండా అసలు కొలెస్ట్రాల్ ఎలా వస్తుంది, హార్ట్లో కొలెస్ట్రాల్ ఎలాగ చేరుతుందంటే మనం ఏదైనా ఫుడ్లో గ్లూకోజ్ స్థాయి పెంచే ఏదైనా సరే కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే, షుగర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ని తీసుకుంటే అవి శరీరంలోనూ మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్గా డిపాజిట్ అయిపోయి ఫ్యాట్ కింద అది గ్లూకోజ్ని కాలేయము ట్రైగ్లిసరైడ్స్గా కన్వర్ట్ చేసి ఒక కొవ్వుగా పదార్థంగా పేర్కొనబడుతుంది. ఇదే క్లాటేజెస్కి మెయిన్ రీజన్ అండి. అంటే ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇలా తయారవుతుంది కాబట్టి ఈ రక్తనాళాలు ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ పేర్కొండిపోయి మనం హార్ట్ అటాక్ వాటికి రీజన్ అవుతుంది. అంతేకాని సహజ సిద్ధమైన నూనెల వల్ల ఏమాత్రం కాదు. కాబట్టి మనకి ప్యూర్గా ఉన్న కోకోనట్ ఆయిల్, స్వచ్ఛమైన కోకోనట్ ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ హృదయానికి చాలా మంచిది. ఉదయం ఎలా తీసుకోవాలంటే ఉదయం ఒక స్పూను ఆయిల్ పరగడుపున తీసుకుంటే మంచిది. అలాగే సాయంత్రం ఒక స్పూన్ ఆయిల్ డైరెక్ట్గా తాగితే మంచిది. ఇది పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ ఉపయోగపడుతుంది. అల్జీమర్స్, పెద్దవాళ్ళలో పార్కిన్సన్ డిసీజెస్ రోగాలకి ఇది మెడిసిన్గా అద్భుతంగా పనిచేస్తుంది. హృదయాన్ని కూడా కాపాడుతుంది. అలాగే వేరుశనగ గింజ పొట్టు నుండి వచ్చే వాళ్ళలో కూడా విటమిన్స్ ఉంటాయి. పొట్టుతో పాటు అలా మెషిన్స్లో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి అది కూడా పొట్టు కూడా వేరుశనగ పొట్టు కూడా మంచిది. అలాగే పిల్లల మెదడు బాగా పనిచేయాలంటే సహజ సిద్ధమైన నూనెలు ఉపయోగిస్తూ ఉండాలి. అంటే ఒక వారంలో 2-3 స్పూన్స్ వేరుశనగలు తీసుకోవచ్చు, లేదంటే 2-3 స్పూన్స్ నువ్వులు తీసుకోవచ్చు. అలాగే 2-3 స్పూన్స్ కొబ్బరి తురుము పెరుగుతున్న పిల్లలకి ఇస్తే శరీర అభివృద్ధి జరుగుతుంది. అలాగే 20% పిల్లలు ఫిట్స్ రాకుండా నరాల బలహీనత తగ్గిస్తుంది అనమాట. అలాగే కారణం మనం వాడే రిఫైన్డ్ ఆయిల్స్ వల్ల ప్రభావం పిల్లల్లో ఎక్కువ చూపిస్తుంది కాబట్టి వాటిని మనం ఉపయోగించకూడదు. అలాగే మన దేశానికి సంబంధించిన కానీ ఇంపోర్ట్ చేసుకుంటాం మేము ఇతర దేశాల నుండి. మన దేశానికి వచ్చిన ఆలివ్ ఆయిల్స్ మన దేశానికి సంబంధించింది కాదు, అది ఎక్కడి నుంచో వస్తుంది కాబట్టి దానిని ఉపయోగించకుండా మన పరిసరాల్లో, మన నేటివ్ ప్లేస్లో మన పరిసరాల్లో ఉండే గింజల నుండి లభించే ఆయిల్ని వాడితే మన ఆరోగ్యానికి మంచిది. అలాగే నార్త్లో మస్టర్డ్ ఆయిల్, ఆవ నూనె వాడుతూ ఉంటారు. అలాగే కేరళలో వాళ్ళ ప్లేస్లో వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారు. మరి మనది కేరళలో కోకోనట్ ఆయిల్ వాడుతూ ఉంటారు. అలాగే ఏ దేశాల్లో వాళ్ళ పరిసరాల ప్రాంతంలో వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే సౌత్ ఇండియాలో అయితే ఎక్కువగా గ్రౌండ్నట్ ఆయిల్, సెంట్రల్ ఇండియాలో అయితే సెసమ్ ఆయిల్ వాడతారు. కాబట్టి ఎక్కడి నుంచో బ్రిటన్ నుంచి ఇటలీ నుంచి వచ్చిన ఆయిల్ వాడితే మనకు అవసరం లేదు. కాబట్టి మన దగ్గర ఉన్న ఆయిల్స్ వాడితే మంచిది. అలాగే వాళ్ళందరూ కూడా పబ్లిసిటీ కోసం, వాళ్ళ సేల్స్ పెంచుకోవడం కోసం ఇదంతా వాళ్ళు మనకి పంపిస్తూ ఉంటారు. కాబట్టి మనం మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది కాబట్టి మనం దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగే సహజసిద్ధమైన ఆయిల్స్ మాత్రమే వాడాలి. గుర్తుపెట్టుకొని ఏది ఎలాంటివి తీసుకోవాలన్నది మన చేతుల్లో ఉంది కాబట్టి మనమే నిర్ణయం తీసుకొని మన సహజసిద్ధమైన ఆయిల్ని సాధ్యమైనంతగా వాడుకోవాలి. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ ఇందాక మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి. మీరు చెప్పిన ముద్రలు, సార్ వాళ్ళు విటమిన్స్, తర్వాత రాఘవయ్య సార్ చెప్పింది, తర్వాత ఈ బ్లడ్ గురించి చెప్పారు కదా మేడం, అవి కూడా చాలా బాగా చెప్పారు మేడం. క్రాంతి కుమార్ గారు అన్ని యూస్ఫుల్
వెరీ మీరు కూడా హెల్తీ. చాలా చక్కగా చెప్పారు. ఆయిల్స్ ఏవి వాడాలి, ఎలాంటి వాడాలి, ఎలా తీసుకొని వాడాలి, దానివల్ల ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, ఏం ఉపయోగాలు ఉన్నాయి అన్ని చక్కగా వివరించారండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నూనె విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి. ఏమేమో కల్తీలన్నీ కలపడం ద్వారా ఆ నూనె రేటు తగ్గుతుంది అని మనము అది తీసుకున్నామంటే దాని నుంచి మళ్ళా మనకు రూపాయి తగ్గింది అనుకుంటే 100 రూపాయలు హాస్పిటల్కి పెట్టడం జరుగుతుందన్నమాట. అలా కాకుండా జాగ్రత్తగా ఇప్పుడు మనకు తెలుస్తోంది కదా పల్లీల కాస్ట్ ఎంత ఉంది. అలా 2 కేజీల పల్లీలు అయితే 1 లీటర్ నూనె వస్తుందో లేదో. కాబట్టి మనకు 2 కేజీల పల్లీల కాస్ట్తో 1 లీటర్ నూనె రావాలి. కానీ మనకు కేజీ పల్లీల కంటే తక్కువ కాస్ట్తోనే నూనె దొరుకుతుంది. మరి ఎలా ఎలా సాధ్యము? అంటే దాంట్లో మిగతా ఏదో వేరే నూనెలన్నీ కలిపి ఈ రకంగా తయారు చేయడం జరుగుతుందే కానీ బయట దొరికే ఏ నూనె కూడా అంత క్లియర్గా ఉండదండి. కాబట్టి మనము గింజలు తీసుకెళ్ళి చక్కగా అలా మిషన్లో గానుగలో వేయించుకొని తీసుకొని వచ్చి ఆ నూనె వాడడం ద్వారా ఆరోగ్యకరంగా ఉండొచ్చు. అదనమాట. ఓకేనా? థ్యాంక్ యూ మేడం.